హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈ రోజు అయితే నేను హోమ్ మేడ్ కేక్ చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి 6 ఎగ్స్ తీసుకోవాలి. వన్ కప్ షుగర్ వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి మూడింటిని కలిపి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. కేక్లో వేయడానికి బాదం జీడిపప్పులు కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటున్నాను. కచ్చాపచ్చగా దంచుకున్న బాదం జీడిపప్పులని కేక్ మిశ్రమంలో వేసుకోవాలి. 1 కప్పు మైదా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. సిక్స్ ఎగ్స్కి నేను 1 కప్పు మైదా తీసుకుంటే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు గోధుమ పిండి వేసి కూడా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మంచిగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. కేక్ చేయడానికి కేక్ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం మైదా పొడి పిండిని ఇలా చల్లుకుంటే కేక్ మనకి ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని కేక్ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నెతో పాటు వచ్చిన ఇలాంటి గిన్నెలో ఇసుక వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కేక్ గిన్నె దానిపైన పెట్టుకోవాలి. కేక్ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. కేక్ ఉడకడానికి అయితే టైం పడుతుంది. మధ్యలో చెక్ చేసుకోవాలి. 30 to 40 మినిట్స్ టైం పడుతుందండి. మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇంకా ఉడకలేదు, ఉడకనివ్వాలి. కేక్ ఉడికిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కేక్ పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలియడం కోసం చాకును ఒకసారి గుచ్చి చూస్తే దానికి పిండి అంటకపోతే ఉడికినట్టు, పిండి అంటితే ఉడకనట్టు. ఇప్పుడు మన కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు పిండి ఏమి అంటలేదు చాకుకి. కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కేక్ అయితే చల్లారిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి.
చూడండి చాలా బాగా వచ్చింది, ఫ్లఫీగా. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఫ్లఫీగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఈ విధంగా కేక్ని ఇంట్లో తయారు చేసుకోండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.